So hi guys, welcome back to our channel. So సంక్రాంతి స్పెషల్ మేమైతే బర్త్డే గల్ సో మేమైతే చేపలు పట్టబోతున్నాం. సంక్రాంతి స్పెషల్ చేపలు పట్టబోతున్నాం. సో మేమైతే చేపలు పట్టబోతున్నాం. మా మామయ్య అయితే ముందున్నాడు. చేపలు పట్టే మా మామయ్యనే అక్కడ. సో ఇదైతే మా తాతయ్య పొలం, తాతయ్య గారి పొలం. రావడాలు పట్టలేదు కాబట్టి అమ్మలేదు. ఇగో అందరు విష్ చేయండి అమ్మాయి బర్త్డే వల్ల. హ్యాపీ బర్త్డే చెప్పారు అందరు కామెంట్లో. హ్యాపీ బర్త్డే అంటే అయిపోయండి. రాలేదు చూడండి, అనుకున్నది ఒకటి అయింది ఒకటి. సో ఇప్పుడైతే ప్లాన్ చేంజ్ చేస్తున్నాం. చేపలు పట్టడు వదిలేసి మళ్ళీ కుండ చికెన్ చేసుకుందామని అనుకుంటున్నాం. సో చూసారు కదా చేపలు అయితే పొలంలో పడుతున్నారు. తాతయ్య వస్తుంది చూడండి, పెద్ద మనిషి. సేమ్ గాంధీ తాత లెక్క ఉంటుంది. మా మొత్తం పొలం యజమాని అయితే ఇక్కడనే ఉన్నాడు. ఈ యజమాని ఈ పొలానికి అంత ఈయనే యజమాని. గౌడ్ షాప్ మా తాత. సో చేపలు పడదామంటే మీ బాగా ఒక్క చేప కూడా లేదు. మరి ఎందుకు ఏం పడే మా నీళ్ళు కూడా వచ్చినాయి అక్కడికి. మరి ఒక్క చేప కూడా కనిపించలేదు మాకు. అలా కప్పదా పేన్ లేవు. ఎట్లా మరి ఉన్నాయని చెప్పినావు కదా మేము. ఇంత కష్టపడి మేమైతే ఇప్పుడు చేపలు పట్టడానికి అయినాం. ఒక్క చేప అయితే దొరకలేదు. మరి ఎట్లా పోయింది మాకు. మరి పరిస్థితి ఏంది? ఎలా దిగాలి? బాగా దిగాలి. సో చూసారు కదా బాగా అయితే దిగమంటుండు. ఒక చేప కోసం అని ఇంతమంది పోయినాం. చూసారు కదా మనిషి. మీ చేతులు చూపిరు అందరు మీ చేతులు చూపిరి. ఒకళ్ళ దగ్గర ఒక్క చేప లేదు. మా గౌడు చేపలు ఉన్నాయంటే ఏమైంది? పొమ్మంటాడు మా అందరినీ అయితే పొమ్మంటాడు. చూసారు కదా ఒక్క చేప అయితే దొరకలేదు. సో ప్లాన్ అయితే చేంజ్ చేస్తున్నాం. కుండ చికెన్ చేసుకుందామని మేము ఇప్పుడు కావాలి ఫారెస్ట్కి వెళ్తున్నాం. అట్లా మొత్తం ఫారెస్ట్ అయితే మీకు చూపిస్తా చూడండి. ఓకేనా గైస్? మొత్తానికి అయితే ప్లేస్ సెట్ అయిపోయింది. మొత్తం టోటల్ చుట్టూ ఫారెస్ట్. ఏం చెప్తున్నాడా? వచ్చేసి ఇక్కడ పోయి పెడుతున్నాం గాయస్. ఎక్కడ ఇది? ఎక్కడ వచ్చేసి కమల్ పోచమ్మ టెంపుల్ సైడ్ అండి. ఇప్పుడు చెప్పు ఏమేం కాడి చేతులు చెప్పురి. చాలా కన్నీళ్ళు వస్తాయి. అది తింటే నీకు 100 రూపాయలు ఇస్తా. తింటే 100 రూపాయలు ఇస్తా. 200 ఇస్తా. 1000 రూపాయలు ఇస్తా. కారం ఉంటుంది కడుక్కో మళ్ళీ చెయ్యి. సరేనా? తింటావా? సో మొత్తానికైతే కుండ చికెన్ రెడీ చేస్తున్నారు మనోళ్ళు. ఇప్పుడే కూరగాయలు కట్ చేస్తున్నారు, మిరపకాయలు, ఉల్లిగడ్డలు చూడండి. సో ఇక్కడైతే సౌండ్ సిస్టమ్ పెట్టిళ్ళు, కార్ అనే సౌండ్ సిస్టమ్ పెట్టిళ్ళు. సో ఇప్పుడైతే పచ్చాకులు తెమ్మంటుళ్ళు. మళ్ళీ పోయిపోయి నాకే చెప్తున్నా పచ్చాకులు తెమ్మని. తినడానికి వచ్చినావా? డ్రైవరా నువ్వు? హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. నువ్వెందుకు వచ్చినావు? చెప్పు ఏడకు. ఊరిగా సార్ మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? సార్ ఏం చేస్తున్నారు? అమౌంట్ లెక్క వేసుకున్నా. ఏం అమౌంట్? ఎంత వచ్చింది ఇలా గిరాకీ మీకు చెప్పండి. గిరాకీ అని వచ్చింది. సో మాకు కనిపిస్తుంది చెప్పండి. 3000 దాకా వచ్చింది. ఎంత? 3000. ఎంత కల్లా మిలియాలా మొత్తం? 5. మా గౌడ్ సాబ్ అయితే మా బావ కల్లా మేము 5 లీటర్స్ అమ్మితే ఒక 3000 వచ్చిందట. చూడు ఇన్కమ్ ఎంత ఉందో మరి. కళ్ళు కావాలంటే చెప్పండి. ఖానాపూర్ కాదు. ఎక్కడ మన అడ్రస్ చెప్పు. ధర్మాజిపేట విలేజ్ అయితే మీకు సరౌండ్ ఎక్కడున్నా కళ్ళు అయితే అమ్ముతాడు. ఆర్డర్ల పైన నెంబర్ చెప్తే నేను నెంబర్ అయితే స్క్రీన్ మీద పంపిస్తా చూడండి. సరేనా? తెలంగాణ అయితే బాగా ఫేమస్ మా ఊరి దగ్గర. వేరే లెవెల్ ఉంటుంది. చక్కెర గిక్కర ఏం కలిపాడు మళ్ళీ. కుండ పెట్టాలి పొయ్యి మీద. అది దేనికి మళ్ళీ చెప్పు. కుండ చికెన్ అండి. కుండ చికెన్ చేస్తున్నారా? సో మిస్టర్ బన్నీ సక్సెస్ఫుల్ ఫెయిల్యూర్ ఇన్స్టాగ్రామ్ ఐడియా వచ్చేసి. ఇవి దేనికి మా ఇవి ఆకులు? చేసేటప్పుడు ఆవిరి మీదికి రాకుండా ఉండడానికి. అంటే ఆవిరి లోపలనే ఉండాలి. ఇంకా ఆవిరితోనే ఉడుకుతాయి అంటవా? మరి దాంట్లో నూనె గిన్నె ఏమేరా? మీరేట వచ్చిళ్ళు? ఈ టమాటాలు దేనికి? టమాటాలు లేరు కదా మరి ఎందుకు అవి?
గేమ్ ఎందుకు వచ్చింది? అడుగుతాను నేను. నీ పేరేం పేరు? ఇది గయ్యాలి మా పెద్ద బండి ఉన్నదంటే ఇంకొక్కనికే కేటీఎం బండి ఇంకొక్కనికే ఉంది మా మొత్తంలో. డ్యూకు కేటీఎం ఐఫోన్ లవర్ కాదు. ఇప్పుడు కుండ చికెన్ అనేది ఇంతమందా? బిలీవ్ యువర్ సెల్ఫా? బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫా? బ్రో నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీ ఎక్స్పీరియన్స్ చెప్పు, ఎట్లుంది ఇక్కడ వ్యూ? వచ్చిండి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మా మామ. ఇంకొక వెరీ ఇంపార్టెంట్ జంగలి పిల్ల పని సాయిని లొల్లి అవుతుంది రా. మిరపకాయల కానీ లొల్లి వచ్చింది. పెద్ద పెద్ద లొల్లి అంటే నల్లిపోకల కానీ మిరపకాయల కానీ వస్తుంది. దాంట్లో ఏమేమి ఎత్తులు? అల్లం వెల్లిగడ్డ యాక్టింగ్ ప్లేస్ కంటే వాడకండి బ్రో. అందులో ఏమేమి వేయాలి అసలు? కుండ చికెన్ అంటే దాని స్పెషల్ ఏంటిది? కుండలో చికెన్ కుండలు ఎత్తారు. కుండ చికెన్ అంటే కుండలో చికెన్ వేసుడు అంతేనా? పసుపు, మిరపకాయలు, ఉల్లిగడ్డలు, ఉప్పు కవర్ థమ్స్ తాగాడు ఇట్లా చేస్తుండు, మజా ఇంకే చేస్తాడు వాడు వారిపోతాడు. సంక్రాంతి సందర్భంగా ఇగో ఈ పాపది బర్త్డే. నీ బర్త్డే నువ్వే హ్యాపీ బర్త్డే చెప్తావా? వేస్ట్ వేలు అందరికి థ్యాంక్స్ చెప్పు. సో సంక్రాంతి ఇవ్వాలని మా మరదది బర్త్డే బర్త్డే అరే ఒక ఫోటో దిగురా, ఒక ఫోటో దిగురు. సో ఈ సంక్రాంతి స్పెషల్ బర్త్డే బ్రో. కూర ఎట్లుంది? టేస్ట్ చేసిలా? చేస్తులా? బ్రో కర్రీ ఎట్లుంది? టేస్ట్ చేసిలా? సరే ఒకసారి టేస్ట్ చేసి చెప్పు మన వాళ్ళకి ఎట్లుంది కూర. ఎట్లుంది మీ తిండి పాడుగానే కూడా తప్పుడే చెప్పరా. అరే కూర ఎట్లుందిరా? ఎట్లుందిరా బిట్టు? కూర ఎవరు చేసిల్రా? అందరూ చికెన్ తింటే వీళ్ళిద్దరు పకోడి తింటారు. ఎట్లుంది? ఎంజాయ్ అయిపోయిందా? వీళ్ళేమో ఏతాలి ఇక్కడ. ఏ గాయస్ ఏం చేతులు? ఫారెస్ట్ క్రికెట్ ఇదేనా? అవుట్. నువ్వు ఇంటికన్నా అనుకుని ఇక్కడ లంగతోనే ఆడుతాను. అందరూ అయితే తినడం అయిపోయింది. స్టార్ట్ చేసి వైబ్ ఎంజాయ్మెంట్. అరే నువ్వేం చెప్తున్నావు రా? Kalau kau subi berapa? Gila. Bye. Boleh.